అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని చిన్మయ నగర్ సమీపంలోనే ఉన్న జేఎన్టీయు విశ్వవిద్యాలయం నందు ఆదివారం సాయంత్రం 4:10 సమయంలో జేఎన్టీయు విశ్వవిద్యాలయం నందు శ్రీ యోగి వేమన్న జయంతి వేడుకలను పరిపాలనా భవనంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ యోగి వేమన చిత్రపటానికి ఇన్ఛార్జ్ ఉపకులపతి ఆచార్య హెచ్ సుదర్శన్ రావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎన్ కృష్ణయ్య తదితరులు మరియు యూనివర్సిటీ ఉన్నతాధికారులు సిబ్బంది అంతా పాల్గొని యోగి వేమన జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాల ఇన్ఛార్జ్ ఉపకులపతి హెచ్ సుదర్శన్ రావు మాట్లాడుతూ యోగి వేమన పద్యం గురించి రాయని వారు, తెలియని వారు ఈ తెలుగు ప్రజలంటూ ఎవరూ ఉండరన్నారు. తెలుగు భాషకు ఖండాంతర ఖ్యాతి ఆర్జించిన సుప్రసిద్ధ కవి యోగి వేమనని, వేమన చాలా క్లిష్టమైన వేదాంతాన్ని సైతం అవలీలగా, క్షుణ్ణంగా, తేలికైన మాటల్లో చెప్పడంలో యోగి వేమన చెప్పే కవిత్వము, ఆయన రాసిన గ్రంథాలకు ప్రత్యేక పదాలు ఉంటాయన్నారు. అదేవిధంగా యోగి వేమన 1652-1730 మధ్య కాలంలో జీవించడం జరిగిందని, యోగి వేమనను ప్రతి తెలుగువాడు గుర్తుంచుకోవాలని జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాల ఇన్ఛార్జ్ ఉపకులపతి హెచ్ సుదర్శన్ రావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య ఎన్ కృష్ణయ్య, యూనివర్సిటీ డైరెక్టర్లు భానుమూర్తి, ప్రశాంతి, వైశాలి, కిరణ్మయి, నాగప్రసాద్, సుబ్బారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ చెన్నారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ వసుంధర, డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, శ్రీనివాసులు, నూర్ మహమ్మద్, రిజిస్టర్ పిఏ అబ్బాస్ అలీ, బోధనేతర సిబ్బంది, అవుట్సోర్సింగ్ సిబ్బంది అంతా కూడా యోగి వేమన జయంతిలో పాల్గొని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.